ఆఖరికి ఇంటి పనికి కూడా పనికిరాని వాడివి ఈ ఇంటికి అల్లుడెలా అయ్యావో నాకు అర్థం కావట్లేదు. కూరగాయలు బాలేవా అత్తయ్య? బాలేనిది నా కూతురు తలరాత. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుంది. అయితే ఈ పెళ్లి శైలజకు ఏమాత్రం ఇష్టముండదు. వీలు చిక్కినప్పుడల్లా అల్లుణ్ణి ఏదో ఒక మాట అంటూ చులకన చేస్తుంది. మరోపక్క అఖిలకు కూడా సాగర్పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు. ఇల్లు తుడిచాక కాఫీ పెట్టు. సాగర్, అమ్మకి కాఫీ ఇచ్చి ఒకసారి ఇట్రా. అత్తయ్య కాఫీ. సాగర్ వస్తున్నావా? ఇంకేం చూస్తున్నావు? పిలుస్తోందిగా, వెళ్ళు. ఏంటి ఇంట్లో అంట్లు తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకుంటున్నావా? లేదు, ట్రయల్స్ చేస్తున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ మంత్ లో జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించుకో. నీకు నా కంపెనీలో జాబ్ ఇవ్వచ్చు, బట్ అది ఆబ్లిగేషన్ లా ఉంటుంది. నాకది ఇష్టం లేదు. నువ్వు నీ టాలెంట్ జాబ్ కొట్టాలి. అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటి అర్థమైందా? నిన్నే. అర్థమైంది అఖిల. ఇప్పుడు నాతో రా. కంపెనీలో మీటింగ్ అవుతుంటే అఖిలని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి తన డొక్కు స్కూటర్ మీద తీసుకునొస్తాడు సాగర్. అది చూసిన రాణా, హలో అఖిల, ఏంటి చింతలేట? కంపెనీ లాస్లో ఉండడంతో ఫండింగ్ కోసం ట్రై చేస్తోంది అఖిల. అదే టైంకి అఖిల మీద కోరిక ఉన్న రాణా ఫండింగ్ చేయడానికి ఒప్పుకుంటాడు. సో సారీ రాణా, ఇట్స్ మై బ్యాడ్ అని చెప్తుంటే పక్కన ఉన్న సాగర్ని చూసి, ఇతనెవరు? మీ డ్రైవరా? లేదు, హీస్ మై హస్బెండ్ సాగర్ అని సాగర్ని రాణాకి పరిచయం చేస్తుంది. రాణా సాగర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో. ఓ సారీ సాగర్, మీరేం చేస్తుంటారు? మీ బిజినెస్ ఏంటి? లేదు రానా, తనకే జాబ్ లేదు, ట్రై చేస్తున్నాడు. అది విన్న రాణా షాక్ అవుతాడు. సాగర్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే రాణా, ఇది ఇంకా బెటర్, పాపని బుట్టలో వేసుకోవడం ఇంకా ఈజీ అని తనలో తాను అనుకుని వెంటనే నవ్వుతూ, నా కంపెనీలో పోస్ట్ ఉంది, చేస్తావా అని అడుగుతాడు. సడన్ గా అలా అడిగేసరికి సాగర్కి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తుంటే, ఆఫ్ కోర్స్ చేస్తాడు, కంగారు పడకు, మంచి జాబేలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాణా. అఖిల కూడా రాణా వెనకాల కంపెనీలోకి వెళ్ళిపోతుంది. పిలిచి జాబ్ ఇస్తాను అంటే చేయడానికి నొప్పేంటి? అసలు వాడిని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది వాడి దగ్గర నేను జాబ్ చేయాలా? వాడెంత కన్నింగో నీకు తెలియదు అఖిల. చేతకాను వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. అసలు ఒక కంపెనీని నడపడం ఎంత కష్టమో తెలుసా? అయినా నీకెలా తెలుస్తుందిలే. అది కాదఖిల. చెప్తుంటే మధ్యలో ఆపేసి, నా కంపెనీ మీద ఆధారపడిన అందరినీ రోడ్డు మీద పడేయలేను కదా. నువ్వు మోసం చేసినట్టు నేను నమ్ముకున్న వాళ్ళని మోసం చేయలేను అని చెప్పి వెళ్ళిపోతుంటే, నేను వెళ్తాను అఖిల, నేను ఆ జాబ్ చేస్తాను. అలా చెప్పడంతోనే అఖిల వెళ్లి సాగర్ని హక్ చేసుకుంటుంది. చాలా సంవత్సరాల తర్వాత అఖిల సాగర్ని హక్ చేసుకోవడంతో సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను ఇప్పుడే రాణికి కాల్ చేస్తా. నెక్స్ట్ డే సాగర్ని తీసుకుని రాణా కంపెనీకి వెళుతుంది అఖిల. ఇంటర్వ్యూ కోసం టెన్షన్ పడకుండా ధైర్యం చెప్తుంది. ఆల్ ది బెస్ట్. ఏంటి మన కంపెనీ షేర్స్ అలా తగ్గిపోతున్నాయి? నాకు అదే అర్థం కావట్లేదు. మన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎక్కడ ఫెయిల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. డూ సంథింగ్. ఇలానే కంటిన్యూ అయితే ఇన్వెస్టర్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఈ షేర్స్ ని బాగా ఎనలైజ్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ నాకు తెలుసు. ఆయన కలిసి మాట్లాడతా. ఐ థింక్ he can help us. Then do it. Okay. హాయ్. ఏంటకిలా చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నావు? టెన్షన్. నా హస్బెండ్ కి నీ కంపెనీలో జాబ్ వస్తుందా రాదా అనే టెన్షన్. ఓ, తను ఇంట్రెస్టెడా? తనకి ఆప్షన్ కూడానా? సో నీ హస్బెండ్ కి కంపెనీలో జాబ్ వస్తే నువ్వు హ్యాపీనా? యా, హ్యాపీ. దెన్ కన్సిడర్ ఇట్ యాజ్ డన్. నా హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు. ష్యూర్, లెట్స్ గో. లాబీలో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న సాగర్ని అక్కడ చూసిన రాణా కంపెనీ సీఈఓ సాగర్ దగ్గరికొచ్చి, సార్ మీరేంటి సార్ ఇక్కడ అనడంతో అందరూ షాక్ అవుతారు. ఈ కంపెనీ ఏమైనా కొంటున్నారా
అప్పుడే అక్కడికొచ్చిన రాణా అది చూసి, ఎక్స్క్యూజ్ మీ, వాడు కంపెనీ కొనడం ఏంటి? నీకేమన్నా మతిపోయిందా? వాడు జాబ్ కోసమే వచ్చాడు. మతిపోయింది నాకు కాదు, మీకు. అననంతోనే అందరూ షాక్తో చూస్తుంటారు. అసలైన ఎవరో తెలుసా మీకు? ఎప్పుడు సీరియస్ అవని సీఈఓ సీరియస్ అయ్యి గట్టిగా మాట్లాడేసరికి షాక్తో చూస్తుంటాడు రాణా. ఆయన దగ్గర ఒక్కరిద్దరు జాబ్ చేయడం కాదు, అసలు అగ్నిహోత్రి గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఆయనకి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన తలుచుకుంటే కొనలేని కంపెనీయే లేదు. ఏ, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఎక్కడికెళ్ళిపోయారైనా? సాగర్, సాగర్, సాగర్ ఎక్కడున్నావు? ఏమైంది? మళ్ళీ ఏం పెట్టబెట్టాడు? సాగర్ ఇంటికొచ్చాడా? వచ్చినట్టున్నాడు. అఖిల, నీకిష్టమైన ఫ్రూట్ సలాడ్. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండా ఎందుకు వచ్చేసా? అఖిల, అది అసలు నీకు జాబ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? అఖిల, మనం లోపలికెళ్ళి మాట్లాడుకుందామా? నీలాంటి వాడి కోసం నాకిష్టం లేకపోయినా ఆ రానని వ్రతిలాడి జాబ్ సెట్ చేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కాదు, ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకున్నా. నువ్వెందుకు పనికి రాని వాడివని ఇప్పుడే తెలుసుకుంటున్నా. మా అమ్మ ఇన్ని రోజుల్లో ఎంత చెప్తున్నా ఎందుకో నీ మీద నాకు నమ్మకం ఉండేది. కానీ ఈ రోజుతో అది పూర్తిగా పోయింది. You're fit for nothing. Such a waste. అఖిల, I still can't believe this. ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతాయి. But I don't agree with you. ఖచ్చితంగా అతను అగ్నిహోత్రే. అతని కళ్ళు చూస్తేనే నాకు అర్థమైంది. లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. Cheers. నా మాట విని డైవర్స్ తీసుకో. నీ టెన్షన్స్ పోవాలంటే అదొక్కటే లాస్ట్ ఛాన్స్. అమ్మా ప్లీజ్, కాసేపు నన్ను ప్రశాంతంగా కుకింగ్ చేసుకొనిస్తావా లేదా? అని విసుక్కుంటుంది అఖిల. సరిగ్గా అదే సమయంలో కిచెన్లోకి సాగర్ వస్తాడు. వాళ్లు తన గురించి మాట్లాడుకోవడం అంతా వింటాడు. నిదానంగా నడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లిన సాగర్, అఖిల, నీకో విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి. ఎందుకు సంశయిస్తున్నారు? ఏం లేదు, నాకు జాబ్ వచ్చింది. ఇవాళ నుంచే జాయినింగ్. వావ్, చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మాట చెప్పడానికి అంతగా ఎందుకు వెనకడుతున్నారు? నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక అలా మాట్లాడాను. నేనెలా రియాక్ట్ అవుతానండి? ఇంట్లో ఉంటే మీకే బోర్ కొడుతుంది. నేనే ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ముందు మీరే అర్థం చేసుకున్నారు. ఇంతకీ ఏ జాబ్ అని అఖిల సాగర్ను అడుగుతుంది. అతడు ఏదో చెప్పబోయే లోపే శైలజ మధ్యలో కలగజేసుకుంటుంది. ఈయన గారికి పెద్ద కలెక్టర్ పోస్ట్ ఇస్తారా ఏమిటి? ఏ సెక్యూరిటీ గార్డో రోడ్ల మీద పాంప్లెంట్ పంచడమో అయ్యుంటుంది అని సాగర్ను మరింత చులకన చేస్తుంది శైలజ. సాగర్కు కోపం వచ్చినా ఆమె మాటలకు అలవాటు పడి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతాడు. ఇప్పటి వరకు ఏం చేయట్లేదని తిట్టావు, ఇప్పుడేమో చిన్న ఉద్యోగం అని అంటున్నావు. సర్లే, నాకు ఆఫీస్ టైం అవుతుంది. సాగర్, నువ్వేమనుకోకు. అన్నట్లు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అఖిల అని చెప్పి అఖిల అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దేశంలోనే టాప్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన స్వప్నలోక్ మీడియాకు కొత్త సీఈఓ రాబోతున్నాడని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. ఆ సీఈఓను కలిసి టైఅప్ అవ్వాలని ఎంతో మంది ప్రముఖులు స్వప్నలోక్ మీడియా హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంటారు. సడన్ గా అక్కడకు ఓ పెద్ద లగ్జరీ కార్ వచ్చి ఆగుతుంది. అందరూ కొత్త సీఈఓ వచ్చాడని అనుకుంటారు. కానీ ఆ కార్ నుంచి ఓ అందమైన అమ్మాయి కారు దిగుతుంది. ఆమె సీఈఓ అనుకుని బొకేలివ్వబోతారు. కానీ ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది. అయ్యో సారీ, మీరనుకుంటున్న వ్యక్తినే నేను కాదు. నేను కొత్త సీఈఓ గారికి పర్సనల్ అసిస్టెంట్ని. నా పేరు జాస్మిన్ అంటూ ఆఫీస్ లోపలికి వెళ్తుంది. పిఏనే ఇంత కాస్ట్లీ కారులో దిగిందంటే సీఈఓ ఏ రేంజ్లో వస్తాడో అని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. ఇంతలో ఓ డొక్కు స్కూటర్ వేసుకుని పెద్ద ఆడంబరం లేకుండా
ఫార్మల్ డ్రెస్ ధరించిన ఓ 30 ఏళ్ల యువకుడు అక్కడికొస్తాడు. అతడు ఆఫీస్ లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా రిసెప్షనిస్ట్ శిల్ప అతన్ని అడ్డుకుంటుంది. హలో మిస్టర్, ఎక్కడికి? హాయ్ అండి, నా పేరు సాగర్. ప్లీజ్ అడ్డు తొలగండి, నేను లోపలికి వెళ్ళాలి. బాబు, నీలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు. నిన్నెవరు రానిచ్చారు ఇక్కడి వరకు? ప్లీజ్ అండి, నేను లోపలికి వెళ్ళాలి. నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ప్లీజ్, ఇది నా ఫస్ట్ డే, లేట్ అవుతుంది. ఓ అవునా? ఏం పని బాబు, సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యావా? అయినా వాళ్ళు ఆఫీస్ బయట ఉండాలి, లోపలికి పిలిచినప్పుడే రావాలి. ముందు నువ్వు అడ్డులే. అయినా కొత్త సీఈఓ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం అని అతన్ని పక్కకు వెళ్లమంటుంది శిల్ప. హలో మేడం, నేను ఈ కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓని. పక్కకు తప్పుకోండి, నేను వెళ్ళాలి. ఏంటి, నువ్వు కొత్తగా వచ్చిన సీఈఓనా? ఇంకా నయం, ఈ దేశంలోనే రిచెస్ట్ పర్సన్ అనలేదు. నువ్వు నీ అవతారం అని శిల్ప చులకనగా మాట్లాడుతుంది. సీఈఓ అంటే అర్థమైనా తెలుసా నీకు? ఆమె మాటలకు సాగర్కు ఏం చేయాలో అర్థం కాదు. సరిగ్గా అప్పుడే జాస్మిన్ అక్కడికొస్తుంది. సాగర్ను చూసి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మీరెంతసేపు అయింది సార్ వచ్చి? అంటూ ఫ్లవర్ బొకే ఇచ్చి సాగర్ను సాదరంగా ఆహ్వానిస్తుంది. సాగర్ను లోపలకు రానియకుండా అడ్డుకున్న శిల్పను కోపంగా చూస్తూ, ఇడియట్, ఎవరు నాపేవో అర్థమవుతుందా? ఈయనే సాగర్ అగ్నిహోత్రి, మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ అని జాస్మిన్ శిల్పను తిడుతుంది. దీంతో ఆమె భయంతో వణికిపోతుంది. ఫ్లవర్ నాకేనా? మీకోసమే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మరోపక్క అఖిల తన ఆఫీస్లో మేనేజర్స్ అందరితో కలిపి మీటింగ్ పెడుతుంది. చూడండి, స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ వచ్చాడని తెలిసిందే. మనం చాలా రోజుల నుంచి ఆ కంపెనీతో టైఅప్ అవ్వాలని అనుకుంటున్నాం. అయితే అది సాధ్యం కాలేదు. ఇప్పుడు కొత్త సీఈఓని మన ప్రపోజల్తో ఇంప్రెస్ చేసి డీల్ కుదుర్చుకోవాలి. దీనికి మీరేమంటారు అని తన మేనేజర్స్ ని అడుగుతుంది అఖిల. అందుకు వాళ్ళు సరేనని అంటారు. టెల్ మీ యువర్ ఒపీనియన్స్. దట్స్ గుడ్ ఐడియా. ఫ్రెష్ గా అప్రోచ్ అవడం బెటర్. మేం వెళ్తాం కన్నా ఈ డీల్ కోసం మీరే స్వయంగా స్వప్నలోక్ సీఈఓను కలిస్తే బావుంటుందని వాళ్ళు సలహా ఇస్తారు. ఇందుకు అఖిల కూడా అంగీకరిస్తుంది. అదే ఎగ్జైట్మెంట్తో సాయంత్రం ఇంటికొస్తుంది. అమ్మా, సాగర్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఏం ఘనకార్యం వెలగబెడుతున్నాడు? అదిగో వచ్చినట్టున్నాడు. ఆ డొక్కు స్కూటర్ వచ్చిందంటే ఖచ్చితంగా నీ మొగుడే. నీ నోటికి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వవే. హౌ వాస్ యువర్ ఫస్ట్ డే? యా, ఇట్స్ గుడ్. సెక్యూరిటీ జాబ్ కొడితేనే ఇంత ఫీల్ అవుతున్నావు, ఇంకా సీఈఓ అయితే ఏమైపోతావో. ఆఫీస్లో జరిగిన విషయం గురించి అఖిల తన భర్తతో చెబుదామని అనుకుని కూడా ఆయనకు ఇవేమీ అర్థం కాదనుకుని మౌనంగా ఉంటుంది. సాగర్ కూడా తను సీఈఓ అనే సంగతి చెప్పకుండా తెలియనట్లు ఉంటాడు. మా అమ్మ మాటలు పట్టించుకోకు. నిజంగా బాగుందా? ఫస్ట్ డే కదా, అంటే కొత్తగా ఉంటుంది కదా, పర్లేదు. ఇన్ఫాక్ట్ స్వప్నలోక్ సీఈఓ కూడా ఇవాళే జాయినింగ్ అంట. ఎవరికైనా ఫస్ట్ డే కదా. నీకు ఆయన తెలుసా? లేదు, కానీ నేను ఆయన్ని కలవాలి. ఎందుకు? ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న డీల్ ఈ కొత్త సీఈఓ వల్ల ఓకే అయితే ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మరుసటి రోజు అఖిల స్వప్నలోక్ మీడియా ఆఫీస్కు వెళ్తుంది. అక్కడున్న రిసెప్షనిస్ట్ శిల్ప దగ్గరకు నేరుగా వెళ్లి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు అఖిల. నేను అఖిల సంస్థకి ఎండీని. మీ సీఈఓతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది, కొంచెం ఇన్ఫార్మ్ చేస్తారా? షూర్ మ్యామ్ అని చెప్పి జాస్మిన్ కు ఫోన్ కలిపి విషయం చెబుతుంది శిల్ప. హలో హలో మేడం, సీఈఓ సార్ తో మీటింగ్ ఉందని అఖిల కన్స్ట్రక్షన్స్ నుండి అఖిల గారు వచ్చారు. అవతల ఫోన్లో జాస్మిన్, ఓకే, నేను సార్ షెడ్యూల్ చూసి ఇన్ఫార్మ్ చేస్తా. ఓకేనా? వెయిట్ చేయమనండి. నేను వెయిట్ చేస్తాను. ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ జాస్మిన్. గ్లాడ్ టు మీట్ యూ. ఓకే. తన క్యాబిన్లో వర్క్లో ఉన్న సాగర్ కన్ను తన ఎదురుగా ఉన్న సీసీటీవీ మానిటర్పై పడుతుంది. బయట రిసెప్షన్ వద్ద అఖిల వెయిట్ చేస్తుండడం గమనించిన సాగర్ షాక్ అవుతాడు. అఖిల ఏంటి ఇక్కడ? తను సీఈఓ అనే విషయం అఖిలకు తెలిసిందా అని కాస్త కంగారు పడతాడు. వెంటనే జాస్మిన్ కు ఫోన్ చేసి తన క్యాబిన్ కు రమ్మంటాడు. 1 minute. హలో హలో జాస్మిన్, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సార్ పిలుస్తున్నారు అని ఆమె ఎవరో తెలియదన్నట్లుగా జాస్మిన్ అడుగుతాడు. సార్, అదే బయట రిసెప్షన్ లో కూర్చున్న లేడీ ఎవరు? ఆమె అఖిల సొల్యూషన్స్ కంపెనీకి ఎండీ సార్.
మన కంపెనీతో టైఅప్ అవ్వాలని అనుకుంటున్నారు. అందుకోసం ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. మీ అపాయింట్మెంట్ కూడా ఉంది. మీరు ఓకే అంటే రమ్మంటాను. నో, అవసరం లేదు. ఆమె ప్రపోజల్ ఫైల్ తీసుకుని వచ్చేసి చాలు. ఓకే సార్. మేడం, మా సార్ కొంచెం బిజీగా ఉన్నారు. మీ ఫైల్ తీసుకొని రమ్మన్నారు. అవునా? నేను ఆయనతో కలిసి ప్రపోజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. లేదండి, ఇప్పుడు బిజీగా ఉన్నారు. మీ ఫైల్ మాత్రమే తీసుకురమ్మన్నారు అని జాస్మిన్ అనడంతో అఖిల ఇబ్బందిగా చూస్తూ ఫైల్ ఆమె చేతికిస్తుంది. ఓకే ఓకే మ్యామ్. కలవడానికి బిజీగా ఉండే మనిషి ఫైల్ మాత్రం ఏం చూస్తారు? ఇక ఈ డీల్ ఓకే అయినట్లే అని తనలో తాను అనుకుంటుంది అఖిల. నారాయణ్ గారు, మనం ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోవాలేమో. అదేంటి మేడం, మీటింగ్ అప్పుడే అయిపోయిందా? అసలు ఈ పర్సన్ మీటింగ్ కి ఛాన్సే ఇవ్వలేదు. జస్ట్ ఫైల్ అడిగారు. నాకు నమ్మకం లేదు ఈ డీల్ అవుతుందని. సార్, యా, యాక్చువల్లీ డీల్ ప్రపోజల్ బాగుంది. ఐ థింక్ వీ కెన్ గో అహెడ్ విత్ దిస్. సార్, ఆల్రెడీ మీకు కంపెనీ గురించి తెలుసా? లేదు. ఎందుకలా అడిగావు? ఐ నెవర్ సీన్ సచ్ ఎ క్విక్ డెసిషన్ ఫ్రమ్ మై CEO. అఖిల కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో మనకు ఒక మీటింగ్ కూడా జరగలేదు కదా. సో ఐఎమ్ జస్ట్ వండరింగ్. నాకు డీల్ ప్రపోజల్ కరెక్ట్ అనిపిస్తే చాలు. ఐ డోంట్ నీడ్ టు టాక్ టు దెమ్. వెళ్ళు. ఓకే సార్. ఫైల్ కూడా రిటర్న్ ఇచ్చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు లుక్ ఇంటూ అనదర్ ఆప్షన్. మళ్ళీ చేస్తాను. ఫైల్ను అఖిల చేతికిస్తుంది జాస్మిన్. ఆ ఫైల్ చూసిన వెంటనే అఖిల ముఖం మతాబులాగా వెలిగిపోతుంది. ఈ ఫైల్ పైన సార్ సంతకం పెట్టేశారు అంటే డీల్ ఓకే చేసినట్టేనా? ఫాస్ట్ గా డీల్ క్రాక్ అవడం నేను ఇంతవరకు చూడలేదు. మీతో కలిసి పనిచేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. అవునా? ఒక్కసారి ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం ఇస్తారా? సారీ మేడం, సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఎవరినీ కలవనని కరాఖండిగా చెప్పేశారు. ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పి జాస్మిన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అఖిల కాస్త నిరాశ చెందినప్పటికీ ప్రపోజల్ ఓకే అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనంతరం అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అఖిల వెళ్ళిందని నిర్ణయించుకున్న తర్వాత సాగర్ తన క్యాబిన్ నుంచి అప్పుడే బయటకొస్తాడు. హలో. యా చెప్పండి. యా వచ్చారు. యా, ఇందాక సిగ్నేచర్ పెట్టా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, 1 minute. సార్, మీతో ఆన్లైన్ మీటింగ్ కోసం అమెరికా అండ్ జపాన్ డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారు. మనతో వాళ్ళు డీల్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఏదో మర్చిపోయిందానిలా అఖిల తిరిగి అక్కడికొస్తుంది. ఇద్దరు ఎదురుపడతారు. సాగర్ను అక్కడ చూసిన అఖిల షాక్ అవుతుంది. ఆమెను చూసిన సాగర్ కూడా కంగారు పడతాడు. మరి సాగరే కొత్త CEO అని అఖిల కనిపెడుతుందా? బ్రేకింగ్ న్యూస్. స్వప్నాలోక్ మీడియా CEO సాగర్ తన మొదటి డీల్ ని అఖిల కన్స్ట్రక్షన్స్ తో ఫిక్స్ చేసుకున్నారు. తను CEO అనే విషయాన్ని అఖిలకు సాగర్ ఎందుకు చెప్పట్లేదు? ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా CEO ఎలా అయ్యాడు? అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అఖిల తండ్రి సాగర్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు? ఎందుకు పనికిరానోడు అనుకున్న ఇల్లరికపు మొగుడు ఇండియాలోనే టాప్ రిచెస్ట్ బిజినెస్ మెన్ ఎలా అయ్యాడు? సాగర్ను కలవడానికి వెళ్తున్నానని తన తండ్రితో చెప్పి బయలుదేరిన వైభవ్ 10 నిమిషాల్లోనే పక్కనే ఉన్న షాప్లో అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. మరో 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న సాగర్ నేరుగా వెళ్లి వైభవ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని విషయమేంటో చెప్పు అని డైరెక్ట్ గా అడిగాడు. చెప్తాలే కానీ ముందు నువ్వెలా ఉన్నావో అది చెప్పు అని అడిగాడు వైభవ్. పరామర్శలు అవసరం లేదు, పాయింట్కి రండి సీరియస్ గా అన్నాడు సాగర్. చూస్తుంటే నీ కోపం ఇంకా పోయినట్టు లేదు. ఓకే, నీ టైం వేస్ట్ చేయను. మాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి. సాగర్ నే సూటిగా చూస్తూ స్ట్రైట్ గా అడిగాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్ విరక్తిగా నవ్వి, ది గ్రేట్ అగ్నిహోత్రి ఫ్యామిలీకి నాలాంటి ఒక సామాన్యుడి హెల్ప్ కావాలా? వింతగా ఉందే అని వెటకారంగా అన్నాడు. రే సాగర్, నీ కోపం పక్కన పెట్టి నేను చెప్పేది ఒక్కసారి పూర్తిగా విను. 6 నెలల క్రితం వరకు మన కంపెనీ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా మనం ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అన్నిటిలో భారీగా లాస్ అయ్యాం. 100 కోట్లలో నష్టం వచ్చింది. ఈ విషయం మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తెలిసి వెంటనే తమ డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు.
ఇదంతా తట్టుకోలేక తాతయ్య హెల్త్ దెబ్బతింది. ఆయన 24 గంటలు అదే ఆలోచిస్తూ భయంతో టెన్షన్ పడుతున్నారు. ఆయన చేతుల్లో ఎదిగిన కంపెనీ ఇప్పుడు కళ్ళ ముందే కూలిపోతే ఆయన తట్టుకోలేరు. అందుకే ఇప్పుడు నువ్వు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి, ఏమంటావ్ అని ఆశగా సాగర్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు వైభవ్. అతను చెప్పింది విన్న సాగర్ కి వాళ్ళు తనను పిలిచింది తనపై ప్రేమతో కాదని తన దగ్గరున్న డబ్బు కోసమని పూర్తిగా అర్థమైంది. అందుకే మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడూ చెప్పాడు అని నిరాశగా తనలో తానే అనుకొని వైభవ్ వైపు చూసి ఎంత డబ్బు కావాలి? తన ముందున్న కాఫీని సిప్ చేస్తూ అడిగాడు సాగర్. 800 కోట్లు సింపుల్ గా చెప్పాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్ కి ఒక్కసారిగా పొలమారడంతో కాఫీని తుంపర్లుగా బయటకు ఉమ్మేశాడు. తర్వాత వెంటనే సర్దుకొని అటూ ఇటూ చూసి ఎదురుగా ఉన్న టిష్యూ తీసుకొని తుడుచుకుంటూ ఏంటి బాబాయ్ జోక్ చేస్తున్నావా? అంత డబ్బు నా దగ్గరెక్కడుంది అని అడిగాడు. సాగర్, నీకు తాతయ్యపై ఎంత కోపం ఉన్నా ఇలా డబ్బు లేదని చెప్పి తప్పించుకోకు. నువ్వు వసుధ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ పెరిగి నీకు మనీ వచ్చిందని మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లోనే ది రిచెస్ట్ పర్సన్. నీకు 800 కోట్లు పెద్ద లెక్క కాదు అని అన్నాడు వైభవ్. ఆ మాటకు సాగర్ ఆశ్చర్యపోతూ 800 కోట్లు లెక్క కాదా? అంటే నా అకౌంట్లో ఇంత పెద్ద అమౌంట్ ఉందా? ముందు అర్జెంటుగా బ్యాంకుకు వెళ్లి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని తనలో తానే అనుకున్నాడు సాగర్. ఏంటి సాగర్ ఆలోచిస్తున్నావు? ఇది మన ఫ్యామిలీ కంపెనీ అని మర్చిపోకు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది. ఎమోషనల్ గా సాగర్ ను కన్విన్స్ చేయడానికి చూశాడు వైభవ్. అది విన్న సాగర్ ఈసారి అతని ముఖం మీదే నవ్వుతూ మన కంపెనీయా? 3 ఏళ్ల క్రితమే నాకు ఈ కంపెనీతో గాని ఈ ఇంటితో గాని సంబంధం లేదని చెప్పేశారు కదా, మళ్ళీ ఇంత హఠాత్తుగా అది నా కంపెనీ ఎప్పుడైంది? సారీ బాబాయ్, నేను ఈ పని చేయలేను అని చెప్పి అక్కడి నుండి లేచాడు సాగర్. వైభవ్ వెంటనే సాగర్, నువ్వు ఊరికే ఈ హెల్ప్ చేయాల్సిన పని లేదు. దీనికి బదులుగా మీ పిన్ని పేరు మీదున్న స్వప్నలోక్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని నీ పేరు మీద రాస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే సాగర్ అక్కడే ఆగి వైభవ్ వైపు నమ్మలేనట్లుగా చూశాడు. దానికి కారణం స్వప్నలోక్ గ్రూప్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నంబర్ 1 కంపెనీ. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఆ కంపెనీకి సైన్ చేసి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి కంపెనీ ఇస్తాననడంతో సాగర్ కొంచెం ఆశ్చర్యపోయి దీనికి పిన్ని ఒప్పుకుంటుందా అని అడిగాడు. అవన్నీ నేను చూసుకుంటాను, నీకు డీల్ ఓకేనా అని అడిగాడు వైభవ్. సాగర్ ఒక క్షణం ఆలోచించి ఇట్స్ ఏ గుడ్ డీల్ బాబాయ్, నో చెప్పడానికి మనసు రావడం లేదు, కానీ నాకు దీనితో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అన్నాడు. ఏం కండిషన్స్? ముఖం చిట్లిస్తూ అడిగాడు వైభవ్. నంబర్ 1, నాకు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కావాలి, అది కూడా ఇంకో 6 గంటల్లో అని అన్నాడు. ఏంటి, విక్టోరియా డైమండ్ నెక్లెసా? అది రేర్ పీస్ కదా, ప్రపంచం మొత్తంలో ఆ పీస్లు 5 ఉన్నాయని విన్నాను. పైగా దాని వాల్యూ దాదాపు 50 కోట్లుంటుంది. అలాంటిది 6 గంటల్లో ఎలా తీసుకొస్తాను అని అన్నాడు వైభవ్. అదంతా నాకు తెలీదు బాబాయ్, నాకు ఆ నెక్లెస్ కావాలి అని క్లియర్ గా చెప్పాడు సాగర్. దాంతో వైభవ్ అతని వైపు కొంచెం కోపంగా చూసి సరే నీ రెండో కండిషన్ ఏంటి అని అడిగాడు. మల్హోత్రా గ్రూప్ రాత్రికి రాత్రే దివాలా తీయాలి. దాని చైర్మన్ రానా మల్హోత్రా ఈ రోజు రాత్రికి నడి రోడ్డు పైకి రావాలి అని చెప్పాడు సాగర్. ఆ మాట వినగానే పక్కనే బాంబు పడ్డట్లుగా అదిరిపడ్డ వైభవ్, ఏం మాట్లాడుతున్నావు సాగర్? మల్హోత్రా గ్రూప్ సిటీలో టాప్ కంపెనీ, దాని చైర్మన్ రానా కూడా సామాన్యుడు కాదని విన్నాను అని కంగారుగా చెప్పాడు వైభవ్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు బాబాయ్, రేపు తెల్లారేసరికల్లా ఈ 2 పనులు పూర్తయిపోవాలి. అప్పుడే నువ్వు అడిగిన ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అలాగే స్వప్నలోక్ రిజిస్ట్రేషన్ కూడా రేపే పూర్తవుతుంది అని చెప్పి ఇక అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు సాగర్. వైభవ్ నోట మాట రానట్లు సాగర్ వెళ్లిన వైపే చూస్తూ నుంచున్నాడు. వైభవ్ ఖచ్చితంగా తాను చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తాడని సాగర్ కి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అతనికి సాగర్ తప్ప మరో ఆప్షన్ లేదు. దాంతో అతను ఉత్సాహంగా కాఫీ షాప్ నుండి బయటకు వచ్చి ముందు అఖిల కంపెనీకి అవసరమైన 40 కోట్లు ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి, అఖిల హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ తన మొబైల్ బయటకు తీశాడు. ఇంతలో మెసేజ్ టోన్ టింగ్ అంటూ మోగింది. అది అఖిల దగ్గర నుండి వచ్చిన మెసేజ్ కావడంతో సాగర్ వెంటనే దాన్ని ఓపెన్ చేశాడు. ఈ రోజు ఈవినింగ్ సురేఖ ఆంటీ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, మనం తప్పకుండా వెళ్ళాలి. నీ అకౌంట్లో 30,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మంచి సూట్ కొనుక్కొని టైంకి ఇంటికి వచ్చాయి అని ఉంది. అది చూసిన సాగర్ నవ్వుకుంటూ, నేను నీకు 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే నువ్వు నాకు 30,000 ట్రాన్స్ఫర్ చేశావా డార్లింగ్ అనుకుని నవ్వుకున్నాడు. అఖిల సొల్యూషన్స్ మీటింగ్ హాల్లో సాగర్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అఖిల తన మొబైల్ పక్కన పెట్టి అప్పుడే లోపలికి వచ్చిన రానాను మర్యాదగా ఇన్వైట్ చేస్తూ, ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ రానా అని అంది. రానా నవ్వుతూ వెళ్లి చైర్లో కూర్చున్నాడు. వెంటనే అఖిల లేచి తాను చేస్తున్న ప్రాజెక్టు గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఫార్మల్ సూట్ లో ఉన్న అఖిల అందాలను వెనుక నుండే ఆస్వాదిస్తున్న రానా ఆమె చెప్పే ప్రాజెక్టు కన్నా
ఆమె బాడీ మెజర్మెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. 10 నిమిషాల్లో ప్రెజెంటేషన్ పూర్తి చేసిన అఖిల చైర్లో కూర్చొని, వెల్ మిస్టర్ రానా, దట్స్ మై ప్రాజెక్ట్. లాస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ లో కొన్ని ఎర్రర్స్ వచ్చిన మాట నిజం. బట్ మేము వాటిని కరెక్ట్ చేసి ప్రొడక్షన్ రీస్టార్ట్ చేస్తున్నాం. ఈసారి ప్రాజెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం మాకుంది. మీరేమంటారు అని అడిగింది. ఆఫ్ కోర్స్ అఖిల, మీ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది. వెరీ ఇంప్రెసివ్. నేను తప్పకుండా ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను అని వెంటనే చెప్పాడు రానా. థ్యాంక్ యూ మిస్టర్ రానా, థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైటింగ్ గా చెప్పింది అఖిల. రానా ఇందులో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్స్ తో ముందు ప్రాబ్లం నుండి బయటపడొచ్చు అని మనసులోనే లెక్కలు వేసుకుంది. అయితే మనిద్దరం ఇక నుండి కలిసి బిజినెస్ చేయబోతున్నాం కాబట్టి మనం ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి అఖిల. సో ఈ రోజు నేను ఇవ్వబోతున్న పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి నవ్వుతూ అడిగాడు రానా. అది వినగానే అఖిల ముఖం సీరియస్ గా మారిపోయింది. అతని ఉద్దేశం ఆమెకు పూర్తిగా అర్థమవుతూనే ఉంది. అయినా కోపాన్ని కంట్రోల్ చేసుకుని, సారీ రానా, ఈ రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, రావడం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పింది. ఆ మాటకు రానా ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. అయినా వెంటనే నవ్వుతూ, ఇట్స్ ఓకే అఖిల, ఇవాళ కాకపోతే రేపు పార్టీ చేసుకుందాం, ఆ తర్వాతే డీల్ ఫైనల్ చేసి అగ్రిమెంట్ పై సైన్ చేద్దాం, నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. అతను ఇండైరెక్ట్ గా పార్టీకి వస్తేనే డీల్ ఫైనల్ చేస్తానని చెప్తున్నాడని అర్థం చేసుకుంది అఖిల. దాంతో ఆమె కోపంగా పిడికిలి బిగించడం తప్ప ఏం చేయలేకపోయింది. ఇప్పుడు పార్టీకి ఒప్పుకోకపోతే చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోతుంది. ఒప్పుకుంటే వీడు వేసే కోతి వేషాలు భరించాలి, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అఖిల. ఇంతలో ఆమె ఫోన్లో మెసేజ్ టోన్ రావడంతో స్క్రీన్ వైపు చూసింది. బ్యాంక్ నుండి వచ్చిన ఏదో నోటిఫికేషన్ డిస్ప్లే అవడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసింది అఖిల. అందులో ఆమె అకౌంట్ లో 40 కోట్లు క్రెడిట్ అయినట్లు ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అంతలోనే పెదాలపై సంతోషంతో చిరునవ్వు కూడా వచ్చింది. కానీ ఆ అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనే అనుమానం కూడా రావడంతో వెంటనే కళ్ళెత్తి రానా వైపు చూసింది. రానా ముఖంలో ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాని అయోమయం కనిపించింది. ఇంతలో ఆమె ఫోన్ పై మరో మెసేజ్ ప్రత్యక్షమైంది. ఈసారి అది సాగర్ నుండి వచ్చిన మెసేజ్. అఖిల, నీ అకౌంట్లోకి 40 crores ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎక్కడివి ఏంటి అని ప్రశ్నలు అడగద్దు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ముందు వాటితో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అనే టెక్స్ట్ తో పాటు ఒక స్మైలీ ఎమోజీ కూడా. అది చూడగానే అఖిలకు ఆశ్చర్యం వేసింది. సాగర్కి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కానీ అతను తప్పు చేయడనే నమ్మకం ఆమెకు దృఢంగా ఉండటంతో అది పెద్ద సమస్యలా అనిపించలేదు. వెంటనే రానా వైపు చూసి, ఓకే మిస్టర్ రానా, నేను మీ పార్టీకి రావడం లేదు. మీరు నా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీరు బయలుదేరండి అని చెప్పి ఆమె కూడా అక్కడి నుండి లేచి బయటకు నడిచింది. అఖిలకు డబ్బు ఎంత అవసరమో రానాకు బాగా తెలుసు. అలాంటిది ఆమె సింపుల్ గా నో చెప్పేసి వెళ్లిపోతుండటంతో ఆమె యాటిట్యూడ్ కి షాక్ అయ్యాడు. అయినా వెంటనే తేరుకుని, అఖిల, ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనక్కే వెళ్లబోయాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో చిరగ్గానే కాల్ లిఫ్ట్ చేసి, హలో అని అన్నాడు. సార్, హఠాత్తుగా కొంతమంది ఐటీ డిపార్ట్మెంట్ నుండి రైడ్కి వచ్చారు అని అతను చెబుతూ ఉండగానే మధ్యలో ఫోన్ కట్ అయింది. రానా కట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూస్తూ, వాట్ నాన్ సెన్స్, ఇంత సడన్ గా ఐటీ రైడ్ చేయడమేంటి అనుకుంటూ మళ్లీ కాల్ బ్యాక్ చేయబోయాడు. కానీ ఇంతలో అతని ఫోన్ మళ్లీ రింగ్ అయింది. అటువైపు నుండి ఆఫీస్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు. అది చూడగానే రానా మనసు కీడు శంకించడంతో అనుమానంగానే కాల్ లిఫ్ట్ చేసి, హలో అన్నాడు. సార్, మీరెక్కడున్నారు? ఆఫీస్ పై ఐటీ రైడ్ జరుగుతుంది. వాళ్ళు ఆఫీస్ మొత్తం తలకిందులు చేస్తున్నారు. మన ఇల్లీగల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్, హార్డ్ డిస్కులన్నీ ఇక్కడే ఉన్నాయి. త్వరగా రండి సార్ అని గుసగుసగా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు మేనేజర్. రానాకు అసలేం జరుగుతుందో అర్థం కాకపోవడంతో హడావుడిగా బయటకు పరిగెత్తాడు. సాగర్ వల్ల ప్రాబ్లం సాల్వ్ అవడంతో సంతోషంగా ఇంట్లోకి అడుగు పెట్టిన అఖిల, సాగర్ సాగర్ అని ఉత్సాహంగా పిలిచింది. అతను ఇంట్లో ఎక్కడున్నాడు? ఉదయం నుండి ఇంటికి రాలేదు. ఇంట్లో ఎక్కడి పని అక్కడే ఉంది. ఏం రాజకార్యాలు వెలుగబెడుతున్నాడో ఏంటో. బయట నుండి తిరిగొచ్చి నా తల పగిలిపోతుంది. త్వరగా వచ్చి ఒక కాఫీ ఇస్తాడేమోనని ఇందాకటి నుండి ఎదురు చూస్తున్నాను అని అప్పుడే హాల్లోకి వచ్చిన శైలజ నీరసంగా సోఫాలో కూలబడుతూ చెప్పింది. ఉదయం నుండి రాలేదా? అంటే నన్ను ఆఫీస్లో డ్రాప్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాడా అనుకుంటూ, సరే మమ్మీ, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి వెళ్లి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ బెడ్ పైకి విసిరేసి అలసటగా సోఫాలో కూర్చుంది అఖిల. ఇంతలో ఎదురుగా ఉన్న టీ పాయ్ పై రోజ్ ఫ్లవర్ బొకేతో పాటు ఏదో గిఫ్ట్ బాక్స్ కూడా కనిపించడంతో ఆమె నుదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది. ఇదేంటి, నా రూమ్ లో ఎవరు పెట్టారు అనుకుంటూ బొకేను చేతిలోకి తీసుకుంది. దానిపై చిన్న నోట్, అందమైన మనసున్న అఖిలకి నేనిస్తున్న మొదటి గిఫ్ట్ అని రాసి ఉంది. ఆ పాజిటివ్ నోట్ ఆమె పెదాలపై చిరునవ్వు తెచ్చింది. వెంటనే ఫ్రమ్ అడ్రస్ కోసం వెతికింది.
కానీ ఆ లైన్ తప్ప ఇంకేం కనిపించలేదు. దాంతో పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ ను చేతిలోకి తీసుకున్న అఖిల ఒకవేళ ఇది కూడా సాగర్ పంపించి ఉంటాడా అనే ఆలోచనతోనే దానిపై ఉన్న గిఫ్ట్ పేపర్ తీసింది. అది జ్యువెలరీ బాక్స్ లా కనిపించడంతో అనుమానంగా బాక్స్ ను ఓపెన్ చేసింది. అందులో కనిపించిన ఐటెం ను చూసి ఆమె ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. సాగర్ అంత డబ్బు ఎలా ఇచ్చాడో అఖిల కనిపెట్టగలదా? ఫ్యామిలీ ఫంక్షన్ లో ఏం జరగబోతుంది? తన పతనానికి కారణం ఎవరో రానా మల్హోత్రా తెలుసుకోగలడా? అఖిల తనకొచ్చిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అందులో విక్టోరియా డైమండ్ నెక్లెస్ ఆమె కళ్ళు చెదిరిపోయేలా మిరుమిట్లు గొలుపుతూ ఉండటంతో ఒక క్షణం పాటు ఆమెకు నోట మాట రాలేదు. కానీ అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లు ఇది రానా మల్హోత్రా పంపించలేదు కదా అని అనుకుంటూ ఆ నెక్లెస్ ను చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసింది. కానీ అది ఉదయం తను చూసిన ఫేక్ నెక్లెస్ లా అనిపించలేదు. దాంతో అంత కాస్ట్లీ నెక్లెస్ ఎవరు పంపించారో అర్థం కాక వెంటనే బాక్స్ క్లోజ్ చేసి అక్కడే పెట్టి మమ్మీ మమ్మీ అంటూ హాల్లోకి వచ్చింది. ఏంటి బేబీ ఆ అరుపులు? అసలే తలనొప్పిగా ఉంటే విసుకుంది శైలజ. నా రూంలోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు అని అడిగింది. ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్లాడు, నేనే లోపల పెట్టాను. అయినా ఎందుకు అడుగుతున్నావు? అందులో ఏముంది అని అడిగింది శైలజ. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డెలివరీ బాయ్ తెచ్చాడా అని గొనుక్కుంటూ ఏం లేదులే మమ్మీ, ఊరికే అడిగాను. అది సరేగాని నువ్వు త్వరగా రెడీ అవ్వు, ఈ రోజు సురేఖ ఆంటీ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది కదా, ఇప్పటికే చాలా సార్లు కాల్ చేశారు అని చెప్పింది. అవును కదా, మర్చిపోయాను, త్వరగా వెళ్లి రెడీ అవ్వాలి అంటూ హడావుడిగా లేచి లోపలికి వెళ్ళింది శైలజ. అప్పటిదాకా తలనొప్పి అని మూలుగుతూ కూర్చున్న శైలజ ఫంక్షన్ అనగానే పరిగెత్తుకు వెళ్లడం చూసి అఖిల చిన్నగా నవ్వుకొని తన రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ ఎదురుగా కనిపించిన నెక్లెస్ ను చూస్తుంటే ఆమెకు సంతోషంగా అనిపించింది. కానీ అది ఎవరు పంపించారో తెలియకపోవడంతో దానిని వేసుకోవాలా వద్దా అనే డెసిషన్ తీసుకోలేకపోయింది. అందుకే ఇంట్రెస్ట్ లేనట్లుగా దాన్ని అక్కడే పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. కాసేపటికి ఫంక్షన్ కు రెడీ అయిన శైలజ, బేబీ టైం అవుతుంది, రెడీ అయ్యావా అంటూ అఖిల గదిలోకి వెళ్ళింది. అప్పటికే గోల్డ్ కలర్ నెట్ సారీ కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని నుదుటిన మెరూన్ కలర్ బొట్టు పెట్టుకుంటుంది అఖిల. వావ్ బేబీ, ఈ సారీ నీకు సూపర్ గా సెట్ అయింది, రాజకుమారిలా మెరిసిపోతున్నావు అంటూ కూతుర్ని ముచ్చటగా చూసుకుంది శైలజ. థ్యాంక్ యూ మమ్మీ అని నవ్వుతూ చెప్పింది అఖిల. ఇంతలో శైలజ కళ్ళు అక్కడే ఉన్న నెక్లెస్ బాక్స్ పై పడ్డాయి. దాంతో ఆమె దాన్ని చేతిలోకి తీసుకుని ఈ సారీ పైకి ఏం జ్యువెలరీ వేసుకుంటున్నావు అంటూ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న నెక్లెస్ చూడగానే ఆమె కూడా షాక్ అవుతూ ఈ నెక్లెస్ ఎప్పుడు తీసుకున్నావు బేబీ, చాలా బాగుంది అని అంది. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడిన అఖిల, అది అబ్రాడ్ లో ఉంటున్న నా ఫ్రెండ్ గిఫ్ట్ గా పంపింది అంటూ నోటికొచ్చిన అబద్ధాన్ని అల్లేసింది. అది విక్టోరియా డైమండ్ నెక్లెస్ అని తెలియకపోవడంతో శైలజ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, హో చాలా బాగుంది బేబీ, ఈ సారీ పైకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటూనే దాన్ని తీసుకుని అఖిల మెడలో పెట్టింది. మమ్మీ ఇదెందుకు, నేను వేరేది పెట్టుకుంటాను అంటూ తీయబోయింది అఖిల. అది ఎవరిచ్చారో తెలియకుండా దాన్ని పెట్టుకోవడం ఆమెకిష్టం లేదు. కానీ శైలజ ఆమెను ఆపుతూ, నో బేబీ, ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్, ఉంచుకో అని బలవంతం చేయడంతో అఖిల ఏం చేయలేకపోయింది. ఇంతకీ మీ హీరో ఎక్కడా? పార్టీకి వెళ్లాలని చెప్పావా లేదా అని అడిగింది శైలజ. చెప్పాను మమ్మీ, మళ్ళీ కాల్ చేసి చూస్తాను అంటూ ఫోన్ తీసుకుని సాగర్ కి కాల్ చేసింది అఖిల. అఖిల, మీరు పార్టీకి వెళ్ళండి, నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను అని అన్నాడు సాగర్. ఎందుకు, ఇంటికి రావచ్చు కదా అని అడిగింది అఖిల. లేదఖిల, అనుకోకుండా ఓల్డ్ ఫ్రెండ్ కనిపిస్తే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను. కానీ నువ్వేం టెన్షన్ పడకు, పార్టీకి వెళ్లిన 10 నిమిషాల్లోనే నేను కూడా వచ్చేస్తాను అని అన్నాడు సాగర్. నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసి మా మమ్మీతో తిట్లు తినకుండా కరెక్ట్ టైంకి వచ్చేసే, చిన్నగా వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పింది అఖిల. సాగర్ నవ్వి సరే అనడంతో, ఇంతకీ డ్రెస్ కొనుక్కోమని చెప్పాను కదా, కొనుక్కున్నావా అని అనుమానంగా అడిగింది. నువ్వు చెప్పాక కొనకుండా ఉంటానా? కొన్నాను, కానీ అందులో ఎలా ఉన్నానో పార్టీలో చూసినప్పుడు నువ్వే చెప్పాలి అని నవ్వుతూ అన్నాడు సాగర్. చాలు చాలు, త్వరగా వచ్చాయి అని వెంటనే ఫోన్ కట్ చేసింది అఖిల. ఏంటి, హీరో గారు రావడం లేదా వెటకారంగా అడిగింది శైలజ. డైరెక్ట్ గా పార్టీకే వస్తానన్నాడు మమ్మీ, మనం వెళ్దాం పదా అని చెప్పి ఆమెతో పాటు పార్టీకి వెళ్ళింది అఖిల. నువ్వు కూడా ఏంటి అఖిల, ఇంత లేట్ గా ఫంక్షన్ కి వచ్చావు అని నవ్వుతూ అడిగింది ఆమె అత్తయ్య సురేఖ. చాలే మమ్మీ, అది పార్టీకి రావడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంది. నేను కాల్స్ మీద కాల్స్ చేసి చావగొట్టాను కాబట్టి వచ్చింది, లేదంటే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేది అని వెటకారంగా అంది పక్కనే ఉన్న ఆమె కూతురు శ్రీలేఖ. పాప పి సుశీల, కాస్త ఎక్కువైంది, తగ్గిస్తావా అని శ్రీలేఖ తల మీద చిన్నగా కొట్టి అంది అఖిల. ఆమె వెనకాల వచ్చిన శైలజను చూసి, శైలజ బావున్నావా
అని ఆప్యాయంగా అడిగింది సురేఖ. చిరునవ్వుతో పలకరించిన ఆమె వైపు అసహ్యంగా చూసి సమాధానం చెప్పకుండా వాళ్ళకి కాస్త దూరంగా వెళ్లిపోయింది శైలజ. ఆమె ప్రవర్తనకి డల్ గా మారిపోయిన సురేఖ భుజంపై చేయి వేసి, మమ్మీ గురించి తెలిసిందే కదా అత్తయ్య, ఫీల్ అవ్వకండి అని సర్ది చెప్పాలని చూసింది అఖిల. నేను చేసిన తప్పుకి ఇలా జరగాల్సిందే అఖిల అని గతంలో తను చేసిన తప్పు తలుచుకుంటూ బాధ దిగమింగుకుంది సురేఖ. పార్టీలో శైలజ తన ఏజ్ వాళ్లతో మింగిలవగా అఖిల తన కజిన్స్ తో మాట్లాడుతూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చాడు స్వరూప్. అతను అఖిల కజిన్, ముక్తాదేవికి గారాల మనవడు. చిన్నతనంలోనే సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు స్వరూప్. అందుకే ఆ ఫ్యామిలీలో అందరికన్నా ముక్తాదేవి అతని మాటకే ఎక్కువ విలువ ఇస్తుంది. ఆ ధైర్యంతోనే అతను అందరితో పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వచ్చి రాగానే అఖిలను చూసిన అతడు, హే అఖిల, ఎలా ఉన్నావ్? నీ యూజ్లెస్ హస్బెండ్ ను తీసుకురాలేదా అని హేళనగా అడిగాడు. ఆ మాటకు ఒళ్ళు మండిన అఖిల వెంటనే అతన్ని ముఖం పగలేలా కొట్టాలనుకుంది. కాని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోయింది. అడిగేది నిన్నే అఖిల, ఎలా ఉన్నావు అని కూలింగ్ గ్లాసెస్ స్టైల్ గా తీస్తూ మళ్లీ అడిగాడు స్వరూప్. ఫైన్ అని అఖిల ముక్తసరిగా సమాధానం చెప్పేసరికి స్వరూప్ ఈగో హట్ అయింది. ఆమె వైపు కన్నింగ్ గా చూస్తూ, అయినా సాగర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఎలా ఉంటావులే అని హేళన చేస్తున్నట్లుగా అన్నాడు స్వరూప్. ఇలాంటి అవమానాలకు భయపడే అఖిల ఈ ఫంక్షన్ కి రాకూడదనుకుంది. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కి రాకపోతే వాళ్ళ నానమ్మ ఊరుకోదు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఫంక్షన్ కి వచ్చి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. లేదంటే తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యత వహించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంతలో అఖిల మెడలో మెరిసిపోతున్న విక్టోరియా డైమండ్ నెక్లెస్ ను చూసి, మంచి భర్తను ఎలాగో సంపాదించలేకపోయావు, కనీసం ఒంటికి పెట్టుకునే ఆర్నమెంట్స్ అయినా రియల్ వి పెట్టుకోవచ్చు కదా అని యాటిట్యూడ్ గా అన్నాడు స్వరూప్. నీకీ మధ్య సైట్ ఏమైనా వచ్చిందా స్వరూప్ అని చేతులు కట్టుకుంటూ అంతే యాటిట్యూడ్ గా అడిగింది అఖిల. వాట్ యు మీన్ అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు స్వరూప్. మరి లేకపోతే రియల్ డైమండ్ నెక్లెస్ ను పట్టుకుని నకిలీ అని ఎలా అంటావ్ అని అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది అఖిల. నైస్ కామెడీ అఖిల అని పొట్ట పట్టుకుని నవ్వుతూ, మీకున్న స్తోమతకి దాన్ని తాకడమే గొప్ప, అలాంటిది కొన్నారంటే ఎలా నమ్మమంటావ్? వరల్డ్ లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్ అది. దాన్ని కొనాలని 6 నెలల నుంచి ప్రయత్నిస్తుంటే నాకే దొరకలేదు. అలాంటిది నీకెలా దొరికింది? అది ఖచ్చితంగా నకిలీ నెక్లెసే అని తేల్చి చెప్పేశాడు స్వరూప్. ఇంతలో నమ్మకపోతే మానే, నీ నమ్మకంతో ఇక్కడ ఎవరికీ పనిలేదు అని గొంతు వినిపించడంతో అక్కడున్న వాళ్ళంతా తల తిప్పి అటువైపు చూశారు. అప్పుడే ఫ్యాషన్ షోలో మేల్ మోడల్లా స్టైల్ గా నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు సాగర్. అతని ఒంటి మీద ఉన్న తివారీ కంపెనీ సూట్ చూసి అఖిల, స్వరూప్ ఇద్దరు షాక్ అయ్యారు. అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ లానే తివారీ కంపెనీ సూట్ కూడా ఖరీదెక్కువ. సాగర్, ఈ సూట్ నీకెక్కడిది అని అతడి వైపు స్ట్రేంజ్ గా చూస్తూ అడిగాడు స్వరూప్. అదేం పిచ్చి ప్రశ్న బ్రదర్ అని అడిగాడు సాగర్. ఇంత కాస్ట్లీ సూట్ నీ ఒంటి మీద చూసేసరికి నిజంగానే పిచ్చెక్కింది. దాని ఖరీదు ఎంతో తెలుసా? ఆ సూట్ కంపెనీ పేరైనా ఎప్పుడైనా విన్నావా అని సాగర్ ను చిన్న చూపు చూస్తూ అన్నాడు స్వరూప్. ఇది తివారీ సూట్ అని తెలుసు, దీని కాస్ట్ 2 లక్షలని కూడా తెలుసు అని స్టైల్ గా సమాధానమిచ్చాడు సాగర్. ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు. అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ చిన్న షాక్ ఇస్తే నువ్వు వేసుకున్న సూటు డెడ్ షాక్ ఇచ్చింది అని తల పట్టుకుంటూ అన్నాడు స్వరూప్. సో దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని. ఊడిపోయిన స్వరూప్ కోట్ బటన్ పెడుతూ అన్నాడు సాగర్. అతని ప్రవర్తనను ఆశ్చర్యంగా చూసింది అఖిల. ఇంతలో ప్యాలెస్ నుంచి బయటకు వచ్చింది ముక్తాదేవి. ఆవిడ రావడంతో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ గా మారిపోయారు. కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆమెకు మర్యాద ఇస్తున్నారు. అలా నిలబడిన వాళ్ళలో సాగర్ ని చూడగానే ముక్తాదేవి ముఖం మీద అప్పటి వరకు ఉన్న చిరునవ్వు ఎగిరిపోయింది. సాగర్ అంటే అఖిలకి మాత్రమే కాదు, అఖిల ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు. అతడి ఒంటి మీద ఎంత ఖరీదైన బట్టలు ఉన్నప్పటికీ అతనొక పురుగులాగానే చూస్తున్నారే తప్ప కనీసం మనిషిలా కూడా చూడడం లేదు. గ్రానీ, హౌ ఇస్ యువర్ హెల్త్ నౌ అని ముక్తాదేవి దగ్గరికి ప్రేమగా వెళ్లి అడిగాడు స్వరూప్. నా హెల్త్ కి ఏమవుతుంది నాన్నా, నువ్వు నా పక్కన ఉండగా అని అతని చెంపల్ని ప్రేమగా తడుముతూ అంది ముక్తాదేవి. చాలు చాలు, మీ ప్రేమ అనురాగాలు అయిపోతే డిన్నర్ చేయడానికి రండి అని ముక్తాదేవి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది సురేఖ. ముక్తాదేవి ప్యాలెస్ బయట 2 ఎకరాల గార్డెన్ లో 50 మందికి సరిపడే పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. దాని చుట్టూ డీజే సెట్టింగ్లు, ఫెరీ లైట్స్ తో మొత్తం నిండిపోయింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. గ్రానీ, ఈ రోజు ఏమైనా స్పెషల్ గా మాకు చెప్పాలా అని డిన్నర్ చేస్తూ అడిగాడు స్వరూప్. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి స్వరూప్, అందుకే ఈ ఫంక్షన్ కి ఎవరు మిస్ అవ్వద్దని మరీ చెప్పాను అని వైన్ సిప్ చేస్తూ అంది ముక్తాదేవి. ఏంటి గ్రానీ అది అని స్వరూప్ అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్తాదేవి వైపు ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తున్నారు.
మీకు స్వప్నలోక్ మీడియా గురించి తెలుసు కదా అని డైరెక్ట్ గా విషయంలోకి వచ్చేస్తూ అంది ముక్తాదేవి. దాని గురించి తెలియకుండా ఎలా ఉంటుంది గ్రాని? ఆ మీడియాతో కొలాబరేట్ అవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాం కదా, కానీ అవ్వలేకపోయాం అని పిడికిలి బిగించి టేబుల్ మీద డిసప్పాయింటెడ్ గా కొడుతూ అన్నాడు స్వరూప్. స్వప్నలోక్ మీడియా గురించి వినగానే సాగర్ కళ్ళు పెద్దవయ్యాయి. కూల్ గా ఉండు స్వరూప్, ఇప్పటి వరకు కానిది ఇక మీదట అవ్వబోతుంది అని చెబుతున్న ముక్తాదేవి పెదవుల మీద కన్నింగ్ స్మైల్ కనబడింది. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరూ ముక్తాదేవిని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు, ఒక్క స్వరూప్ తప్ప. హౌ ఇస్ దిస్ పాసిబుల్ గ్రాని అని అనుమానంగా అడిగాడు స్వరూప్. రేపు స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడంట. అతడికి నీ ఏజే ఉండొచ్చు అని నా ఇన్ఫార్మర్లు చెప్పారు. సో మనం అతడిని మచ్చిక చేసుకుంటే ఆ మీడియాతో మన ముక్తా గ్రూప్ కొలాబరేట్ అవ్వడం ఈజీ అవుతుంది అని తన ఆలోచనని చెప్పింది ముక్తాదేవి. వాట్? స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడా? ఇన్ని సంవత్సరాలుగా మారని సీఈఓ ఇప్పుడు ఎందుకు మారుతున్నాడు అని అందరికీ ఉన్న అనుమానాన్ని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్. ఇదంతా ఇంకా తెలీదు స్వరూప్, కానీ ఇది మనకి మంచి అవకాశమని తెలుస్తుంది. ఒకవేళ ఆ కొత్త సీఈఓని మన రూట్ లోకి లాక్కుంటే మన స్థాయి వేరే లెవెల్ కి వెళ్తుంది అని సంతోషంగా అంది ముక్తాదేవి. ఆమె మాటలు సాగర్ ని ఆశ్చర్యపరిచాయి, అలాగే నవ్వు కూడా తీసుకొచ్చాయి. ఎందుకంటే ఆ మీడియాకి కాబోయే సీఈఓ తమ పక్కనే ఉన్నాడని తెలియక అతన్ని ఎలా బుట్టలో వేసుకోవాలా అని తన ముందే ప్లాన్లు వేసుకుంటున్నారు. స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓతో మాట్లాడడానికి ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తన ఎదురుగా కూర్చున్న వాళ్ళని చూస్తూ గంభీరంగా అడిగింది ముక్తాదేవి. ఆవిడ దగ్గర తమని తాము నిరూపించుకోవడానికి అదే మంచి అవకాశం అనుకున్న యంగ్స్టర్స్ నేను వెళ్తానని చేతులు ఎత్తి ఆసక్తి చూపించారు. గుడ్, అందరిలోనూ పోటీ స్పిరిట్ ఉంది. కాకపోతే ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ, ఎవరికి పడితే వాళ్ళకి ఈ బాధ్యత అప్పగించలేను అంటూ స్వరూప్ వైపుకు తిరిగి, స్వరూప్, ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నువ్వే ఈ డీల్ ఓకే అయ్యేలా చేయాలి అని అతడి చేతుల మీద చేయి వేస్తూ అంది ముక్తాదేవి. నువ్వింక రిలాక్స్ అవు గ్రాని, ఇక నేను చూసుకుంటాను అని గర్వంగా అన్నాడు స్వరూప్. వాళ్ళిద్దరి సంభాషణ విని తనలో తాను నవ్వుకుంటూ చూస్తున్నాడు సాగర్. స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ సాగర్ అని స్వరూప్ కి తెలుస్తుందా? ముక్తాదేవి ఆశ నెరవేరుతుందా? సాగర్ కి 2 లక్షల విలువ చేసే సూట్ అప్పటికప్పుడు ఎలా వచ్చిందని అఖిల ఎందుకు అనుమానపడలేదు? తన ముందే స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ గురించి మాట్లాడుకుంటున్న ముక్తాదేవి స్వరూప్లను చూసి తనలో తాను నవ్వుకున్నాడు సాగర్. ఇదే మనకి చివరి అవకాశం స్వరూప్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని కమాండింగ్ టోన్ లో చెప్పింది ముక్తాదేవి. గ్రానీ, ట్రస్ట్ మీ, రేపు ఈ టైంకి మీరు గుడ్ న్యూస్ వినకపోతే నా పేరు మార్చుకుంటాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు స్వరూప్. ముక్తాదేవితో ఏదో చెప్పాలని అఖిల తనలో తాను మదన పడిపోతుంది, కాని ఆమె ముందు నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడే సాహసం చేయడం లేదు. అది గమనించిన సాగర్ అఖిల ఫేస్ లోకి సూటిగా చూస్తూ, అఖిల ఏమైంది, ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు అని అనుకుంటూ కనుబొమ్మలు ఎగిరేసి ఏంటి విషయం అని సైగల ద్వారా అడిగాడు సాగర్. నథింగ్, లైట్ తీసుకో అన్నట్లు చూసింది అఖిల. నిజానికి స్వరూప్ ప్లేస్ లో స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓని కలవడానికి తాను వెళ్లాలి అనుకుంటుంది అఖిల. ఆ మీడియాతో టైఅప్ అయితే ముక్తా గ్రూప్ కి సబ్ కంపెనీగా ఉన్న తన అఖిల సొల్యూషన్స్ కంపెనీకి కూడా ఇన్వెస్టర్స్ ఈజీగా దొరుకుతారు. అందుకే ఆ డీల్ ని తాను చేయాలని అనుకుంది. కానీ ముక్తాదేవి డెసిషన్ విన్న తర్వాత సైలెంట్ అయింది. ఆ తర్వాత కాసేపటికి అందరూ డిన్నర్ చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన శైలజ తన వెనకాల వస్తున్న అఖిల సాగర్లను చూస్తూ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, కానీ ఏదో ఒకటి చేసి త్వరగా వారసుని పొందాలి. దీని గురించి అఖిల నాన్నగారికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఆయన అబ్రాడ్ లో ఉండడం వల్ల వీళ్ళ మధ్య రిలేషన్ సరిగ్గా ఉందని అనుకుంటున్నారు. నేను కూడా నిజం చెప్పలేకపోతున్నాను. ఒకసారి సాగర్తో ఈ విషయం గురించి మాట్లాడాలి. నేను మాట్లాడటం కన్నా అతని పేరెంట్స్ తో మాట్లాడించడం మంచిది. కానీ ఎన్నిసార్లు అడిగినా సాగర్ తన పేరెంట్స్ గురించి చెప్పకుండా ఏదో ఒకటి దాటేస్తున్నాడు. అసలు అతని ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరో తెలియకుండానే నా భర్త అబ్బాయి మంచివాడని ఈ పెళ్లి చేశాడు. అసలు ఈ సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియడం లేదు అని అనుకుంటూనే లోపలికి వచ్చింది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అఖిల? ముక్తాదేవి గారిచ్చిన పని మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సాగర్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ తన గదికి వెళ్లిపోయింది అఖిల. 2 నిమిషాల తర్వాత సాగర్ గది దగ్గరికి వెళ్లిన శైలజ అతన్ని పిలిచి, సాగర్, మీ మామయ్య గారు మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్ళై 2 ఏళ్లైనా పిల్లలు ఎందుకు లేరని మీ ఇద్దరికి ఒకసారి టెస్ట్ చేయించమని అన్నారు. నిజానికి మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని నాకు తెలుసు. కాబట్టి కనీసం టెస్ట్ ట్యూబ్ బేబీ కోసమైనా ట్రై చేయడం మంచిది. ఒకసారి మీ పేరెంట్స్ ను కూడా పిలిపించు, దీని గురించి మాట్లాడాలి అని చెప్పి అతని సమాధానం కూడా వినకుండానే వెళ్లిపోయింది.
శైలజ అంత సడన్ గా పిల్లల గురించి మాట్లాడటంతో సాగర్ విచిత్రంగా చూసి ఈ అత్తయ్య ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, అయినా ఈ పని కోసం నా పేరెంట్స్ ని పిలిపించాలా అనుకొని ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేస్తున్నాడు. తెల్లారింది. అఖిల త్వరగా రెడీ అయి ఆఫీస్కి వెళ్లిపోయింది. నైట్ కాస్త లేట్ అవడంతో సాగర్ కాస్త ఆలస్యంగా లేచాడు. శైలజ కూడా నిద్ర లేవకపోవడంతో సాగర్ బ్రతికిపోయాడు, లేదంటే ఇంట్లో పని చేయకుండా నిద్రపోతున్నావంటూ చంపుకు తినేది. నిద్రలేచి కిచెన్లోకి వెళ్లిన సాగర్ పని చేసుకుంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది. చెప్పండి బాబాయ్, ఏంటి విషయం అని కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు సాగర్. నువ్వు చెప్పిన కండిషన్స్ అన్ని పూర్తి చేశాను. ఇక నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయడం స్వప్నలోక్ కంపెనీని నీ పేరు మీద రిజిస్ట్రేట్ చేయడమే మిగిలిపోయింది. అది ఈ రోజే జరిగితే మంచిది అని అన్నాడు. తప్పకుండా బాబాయ్, నేను ఇంకో గంటలో వస్తాను, మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాడు సాగర్. సరే, నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డాక్యుమెంట్స్ తెస్తాను, నువ్వు సైన్ చేస్తే చాలు అని అన్నాడు వైభవ్. మీ ఇష్టం బాబాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన సాగర్ మళ్ళీ కాఫీ కేఫ్లో వైభవ్ను కలుసుకున్నాడు. ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని సైన్ చేయి అన్నాడు వైభవ్. ఆల్రెడీ పీడీఎఫ్ పంపించావు కదా, నేను లాయర్కి పంపించాను, నో ఇష్యూస్. ఒకవేళ మీరు ఇష్యూ క్రియేట్ చేసినా ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు అని నవ్వుతూనే చెప్పి పేపర్స్ పై సంతకాలు పెట్టడం మొదలుపెట్టాడు సాగర్. అతని మాటలు విని తమపై నమ్మకం లేదని అర్థం చేసుకున్న వైభవ్, నువ్వు బాగా మారిపోయావు సాగర్, ఇంతకుముందు ఇలా ఉండేవాడివి కాదు అని అన్నాడు. సాగర్ తలెత్తకుండానే చిన్నగా నవ్వి, ఎప్పుడూ ఒకేలా ఉండటానికి నేను రాయని కాదు కదా బాబాయ్, మనిషిని. అయినా నిజం చెప్పాలంటే నేను మారలేదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను మార్చేశాయి అని చెప్పి పెన్ క్లోజ్ చేసి డాక్యుమెంట్ కాపీని వైభవ్ ముందుకు జరిపాడు. 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకునే సాగర్ అలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్న వైభవ్ ఇక దాని గురించి పొడిగించకుండా, సరే సాగర్, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను నీకు ఎప్పుడూ బాబాయినే, మనం ఎప్పటికీ ఒక ఫ్యామిలీనే అని అన్నాడు. ఆ మాటకు సాగర్ విరక్తిగా నవ్వి, ఈ మాటలన్నీ వద్దులే బాబాయ్, నేను మనీ ఇన్వెస్ట్ చేశాను, మీరు స్వప్నలోకి రాసిచ్చారు, అంతే, ఈ రోజు నుండి నేను స్వప్నలోక్ను టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పాడు. ఆ మాటకు వైభవ్ నిట్టూర్చి, సరే, నీకు స్వప్నలోక్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్ చేయి, అలాగే నీకు పర్సనల్ అసిస్టెంట్గా జాస్మిన్ అనే అమ్మాయిని ఏర్పాటు చేశాను, నువ్వు ఆఫీస్లో ఏం చేయాలో ఏం చేయకూడదో ఆమె అన్ని వివరంగా చెప్తుంది అన్నాడు వైభవ్. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చిన సాగర్ తన బండి మీదే డైరెక్ట్ గా ఆఫీస్కి బయలుదేరాడు. వైభవ్ డాక్యుమెంట్స్ ను ఒకసారి తృప్తిగా చూసుకుని పని పూర్తయిందని ముందు నాన్నకు చెప్పాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.